సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్‌కి కాజెస్ ఎలా ఉంటాయంటారు? యాహ్! సో ఐవీఎఫ్‌లో దేర్ ఆర్ మల్టిపుల్ కాజెస్ అండి. సో ఒక పేషెంట్‌కి మనకి ఐవీఎఫ్ పాజిటివ్ రావాలి అని అంటే, సో మెన్‌లో కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటాం, విమెన్‌లో కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. సో విమెన్ వరకి వస్తే ఏజ్ అనేది మేజర్ క్రైటీరియా ఉంటుంది. సో జనరల్‌గా 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ 25-35. సో 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే 35 అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా ఆ ఎండోమెట్రియం థిక్‌నెస్ అంటే యూట్రస్‌లో ఒక లేయర్ ఎండోమెట్రియం అని ఉంటుంది. దానికి బ్లడ్ సప్లై బాగుంటే మట్టుకు ఇంప్లాంటేషన్ అంటే బేబీ అతుక్కునే ఛాన్స్ కూడా బానే ఉంటుంది. సో ఏజ్ ఈస్ ఎ క్రైటీరియా. కానీ అందరికీ ఇండివిడ్యువలైజ్ ప్రోటోకాల్ అంటే కొందరికి గర్భసంచి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటే మట్టుకి ఏజ్ క్రైటీరియా అనేది వర్కౌట్ అవ్వదు. కానీ మాక్సిమం లైక్ 35 బిలో ఉన్న వాళ్ళకి సక్సెస్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది.